మరమరాల్లో ఇలా పెరుగు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పిల్లలకి పెద్దలకి చేసి ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. మరి మరమరాల్లో పెరుగుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను అయితే వేసేసుకుందాము. ఇలా మరమరాలను వేసేసుకొని ఇక్కడ వచ్చేసి 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల మరమరాలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసేసుకుందాము. ఇలా మరమరాలని నానబెట్టేసుకుందాము. ఇలా నీళ్ళైతే వేసేసుకొని ఈ మరమరాలని కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ మరమరాలని కొద్దిసేపు పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని మనం మరమరాలు ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే రవ్వని అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ అయితే వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇలా గోధుమ రవ్వను కూడా వేసేసుకుందాము. సేమ్ ఇంకా మనం రవ్వని ఎంత తీసుకున్నామో నీళ్ళని కూడా ఒక కప్ అయితే వేసేసుకుందాము. చూసుకొని వేసుకోండి. వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా సేమ్ మనం రవ్వ తీసుకున్న దాంతోనే నీళ్ళు అయితే వేసేసుకుందాము. ఇలా ఈ రవ్వను కూడా ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము. ఈలోపు ఇందులోకి చట్నీని అయితే చేసేసుకుందాం సింపుల్గా. ఇలా ఇంకో ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇందులోకి చట్నీని అయితే చేసేసుకుందాం. ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా పల్లీలు అయితే వేయించేసుకుందాము. ఈ విధంగా పల్లీల్ని కొన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఒక కడాయి అయితే పెట్టేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని వీటిని మగ్గించేసుకుందాము. ఇలా ఈ విధంగా నూనె అయితే వేసేసుకొని ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇలా వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని పుట్నాల పప్పు, అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే సరిపడిన నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ లోపు మనకి మరమరాలు రవ్వ నానిపోయి ఉంటుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి మరమరాలు కూడా నానిపోయి చూసారు కదా. ఇలా ఈ మరమరాల్లో నీళ్ళన్నీ కూడా ఈ విధంగా తీసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇంకా బొరుగులో నీళ్ళన్నీ కూడా తీసేసుకుందాము. ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు మరమరాల్లో మనం పెరుగు అయితే వేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు పెరుగునైతే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెరుగు అనేది వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా పెరుగు మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కూడాను. ఇలా ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఈ మరమరాల్ని. ఇక్కడ వచ్చేసి మనం రవ్వ కూడా నానబెట్టేసుకున్నాం కదా, ఈ రవ్వ కూడా నానిపోయింది. ఇంకా మిక్సీ జార్లోకి వేసుకుందాం రవ్వని కూడా. ఇలా రవ్వ మొత్తాన్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 కప్పు ఒక 2 బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. 1/4 కప్పు. ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం అంతా కూడాను. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడాను కూడా వేసుకుందాము. ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని మన దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండేలా చూసుకోవాలి. విధంగా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు పిండిని అయితే వేసేసుకుందాము. ఇలా ఓ గరిటె పిండిని అయితే వేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఇన్స్టెంట్గా అయినా హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా నూనె వేసేసుకొని ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవడమే. చూసారా మనకి కలర్ కూడా నార్మల్ దోశ కంటే చాలా బాగుంటాయి. ఇలా ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు పెద్దగా వేసి చూపిస్తాను. ఇప్పుడు మరి కొంచెం నీళ్ళైతే వేసేసుకొని ఇలా ఒక గరిటె పిండి అనేది వేసేసుకొని ఈ విధంగా పెద్దగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఎలా కావాలి అంటే అలా వస్తాయి ఈ దోశలు. ఇలా క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు.
పైన కొద్దిగా నూనె అనేది వేసుకుందాము. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవడమే. ఇలా ఇంకా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు మరమరాలతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా. ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. చూసారు కదా, మనకి క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా వచ్చేస్తాయి, లేదా ఇలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా కూడా వస్తాయి. అంత టేస్టీగా కూడా ఉంటాయి. మీకు నచ్చిన విధంగా ఈ దోశలు అనేది చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన ఒక లైక్ అయితే చేయండి. మరమరాలు పెరుగుతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.